వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్తో తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన జన జాగరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎమ్మెల్యేలను కలిసి పాత పెన్షన్ విధానంపై అవగాహన కల్పిస్తున్నామని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం సిపిఎస్ కింద పదవి విరమణ పొందిన ఉద్యోగులకు తక్కువ పెన్షన్ మాత్రమే అందుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసి ఓపీఎస్ వెంటనే పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జూలై 11 నుంచి మొదలుపెట్టిన జనజాగరణ యాత్రలో భాగంగా 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులందరినీ కలిసి 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక కోరిక అయిన పాత పెన్షన్ పునరుద్ధరణ గురించి, సిపిఎస్ రద్దు గురించి వినతి పత్రాలను అందజేస్తూ వెళ్తూ ఈరోజు కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే ఇప్పటికే 200 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని. ఈరోజు సిపిఎస్ వల్ల రిటైర్ అయిన వాళ్ళు 3,000, 4,000, 5,000 పెన్షన్తో అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. వారికి కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. కనుక ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని మీ ద్వారా నా పేరు స్థితప్రజ్ఞ, టీఎస్సీపీ పిఎస్యు స్టేట్ ప్రెసిడెంట్.